ఎలాగుందో మనం నేర్చుకోవాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి, మీ నిమిత్తం నేను దరిద్రుని అయిపోయాను, మీ దరిద్రతంతా నేను తీసేసుకున్నాను, నా యొక్క ఘనత, నా యొక్క ధనము మీకు ఇస్తున్నాను, నా దరిద్రత నిమిత్తము మీరు ధనవంతులుగా మార్చబడుదురని తన యొక్క ఐశ్వర్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు, తన మహిమను మనకిస్తున్నాడు, తన కృపను మనకిస్తున్నాడు. తండ్రితో కోల్పోయిన ఆ సంబంధాన్ని మరలా రిస్టోరేషన్, మరలా కట్టేశాడు. తెగిపోయింది. దేవాది దేవుడితో తండ్రితో తెగిపోయిన ఆ సంబంధము, మనమందరము దేవుడితో అన్యోన్యమైన సహవాసం అండి, క్లోజ్ రిలేషన్ అండి. ఒక తల్లితో, తండ్రితో, లేదా కుటుంబంలో ఉన్నవారు, లేకపోతే ప్రియమైన వారితో ఎలాగైతే మనం మాట్లాడతామో అటువంటి క్లోజ్ రిలేషను తండ్రికి మనకి ఉండేది. ఆదాము అవ్వల వారు అంత ఈజీగా, అంత క్లోజ్గా దేవుడితో మూవ్ అయ్యేవారు వాళ్ళు. ఈరోజు ఆ యొక్క సంబంధాన్ని, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే సంబంధము మనం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకొరకే ఆయన మన నిమిత్తము దరిద్రుడైపోయాడు, మనం ధనవంతులుగా ఉండటకు ఆయన పిలుస్తున్నాడు.